ఈరోజు పిప్రి గ్రామంలో శ్రీనివాస్ గారు మొన్న జరిగినటువంటి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఇక్కడ హత్య బీదస్తుడని మనకు ఇక్కడ గ్రామ సర్పంచ్ చెప్పడం ద్వారా, అదేవిధంగా ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు కూడా మన దృష్టికి తెచ్చారు. మన అయ్యప్ప ఫౌండేషన్ నుంచి మాకు తోచినంత సాయంగా ఆ అమ్మ ఒంటరిగా ఉంది. మేము ఇచ్చేది ఆమెకు ఒక ఎంతో కొంత సహాయపడుతుంది. పోయిన వ్యక్తిని తీసుకురాలేం, కానీ మా ఫౌండేషన్ నుంచి మేము కొంత ఆయనని స్మరించుకుంటూ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా ఇంకా ఇటువంటి ఏమన్నా సమస్యలు ఉంటే మేము మా ఫౌండేషన్ నుంచి దానికి పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమంలో ముందుంటామని మరొకసారి తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన అదేవిధంగా ఈ శ్రీనివాస్ గారు దళిత బిడ్డ, ఆర్థికంగా కూడా ఏం లేదు. గవర్నమెంట్ నుంచి కూడా ఏమన్నా ఉంటే కూడా డబుల్ బెడ్రూమే కానీ ఇంకా రకరకాలుగా సర్పంచ్ గారు కొంత శ్రద్ధ పెట్టి ఆ అమ్మని ఆర్థికంగా గవర్నమెంట్ నుంచి ఆదుకునే విధంగా కూడా నేను కూడా ప్రయత్నం చేస్తా. సర్పంచ్ గారు, అదేవిధంగా హేమంత్ రెడ్డి గారు సొసైటీ చైర్మన్, ఉప సర్పంచ్ సీనన్న, వార్డు మెంబర్లు అందరం కూడా ఇక్కడికి రావడం, ఆ అమ్మకు మాకు తోచినంత సహాయాన్ని అందించడం, ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని అయ్యప్ప స్వామిని కోరుకుంటూ మరొకసారి ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. దగ్గరికి రాస్తుందా? అనుకోకుండా ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఈ యొక్క రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినటువంటి సుంచు శ్రీనివాస్ అన్న గారి కుటుంబానికి ఆర్థిక చేయూత సంబంధించి అందించడానికి మన గ్రామానికి విచ్చేసినటువంటి అయ్యప్ప ట్రస్ట్ ఫౌండేషన్ మాజీ పురపాలక సంఘం చైర్మన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళ ట్రస్టుకు మన గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అన్న చనిపోయిన వెంటనే తెలియజేయడం జరిగింది. ఇంతకుముందే అన్న చెప్పింది, మీ గ్రామంలో ఇట్లాంటివి ఏమన్నా ఉంటే నా దృష్టికి తీసుకురండి, మేము కూడా స్పందిస్తాము, మా ట్రస్ట్ తరఫున మీకు సహాయం చేస్తామని చెప్పేసి. అన్న చనిపోగానే నాకు అన్ననే గుర్తొచ్చిండు. అన్న ఇట్లా ఉంటుంది మరి పరిస్థితి, వాళ్ళ చాలా పూర్వ పరిస్థితి, వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా మనం సహాయం చేయాలి, ట్రస్ట్ తరఫు నుంచి కూడా చేయాలని చెప్పేసి అడగగానే వెంటనే స్పందించి మరి వచ్చినటువంటి వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లాంటి మంచి పనులు నిత్యం చేస్తూ మరి పార్టీలకు అతీతంగా మీరు ఉండాలని చెప్పేసి, మీ యొక్క భవిష్యత్తులో కూడా ఆ భావంతులు అన్ని ఎల్లవేళలా మీకు సహకరించాలని చెప్పి కుటుంబం తరఫున, గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.